వాళ్ళు తీసుకుపోతా ఉంటే ఆ రోడ్లపైన మట్టి పడులు, ఆ కాలువలు నిర్మించినటువంటి కాలువలు కుంగిపోవడం అట్లా జరుగుతూ ఉంది. రేపు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవడు బాధ్యుడవుతాడు? కాబట్టి వెంటనే ఇసుక మాఫియాని, మట్టి మాఫియాని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మాత్రం ఇక ఏదైతే డైలాగులు ఉంటాయి కదా లాస్ట్లో ఇది ఉంటుంది, ఇక ఇది ఒకటి వినిపిస్తుంది. మళ్ళీ అక్రమార్కులపై క్రిమినల్ కేసులు. ఇది సంఘమిత్ర తహసీల్దార్ మోతే. ఇసుక తవ్వకాలపై నిఘా పెడతాం, వంతెనకు ఇరువైపులా ట్రాక్టర్లు వెళ్లకుండా కందకాలను తవ్విస్తాం, అవసరమైతే అక్కడ రెవెన్యూ సిబ్బందిని కాపలాగా ఉంచుతాం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ అక్రమ తవ్వకాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెడతాం. మరి ఇప్పటి వరకు అంటే మీరు నిజంగా ఈ తహసీల్దార్ గారు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మేము కంట్రోల్ చేస్తామంటా ఉన్నారు. ఏది కొంతవరకు కొన్ని పార్టీలకు కానీ రాజకీయంగా మీరు ఒకవేళ వాళ్ళపైన గట్టి యాక్షన్ తీసుకోవడానికి కనుక భయపడట్లేదు అని నిరూపించుకోవాలి.